సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అప్డేట్ ఏంటంటే ఏఏ కార్గో లాజిస్టిక్స్ అలియేటెడ్ సర్వీసెస్ కంపెనీ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి ఎట్లయితే 13/5/2026 రోజు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో వచ్చేసి ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ ఎట్ ఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైటెడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ యాజ్ ఏ అసిస్టెంట్ సెక్రటరీ అండ్ 3 years టర్మ్ ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్. 3 yearsకి ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ తోటైతే వీళ్ళైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ సెక్రటరీకి సంబంధించి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశాడు. 3 years ఆన్ పాన్ ఇండియా బేసిస్. మనకి పాన్ ఇండియా బేసిస్ కాబట్టి ఎక్కడైనా సెక్యూరిటీగా పనిచేయడానికైతే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో వచ్చేసి తిరుపతి, ట్రిచి అండ్ మదురై అండ్ భువనేశ్వర్, ఉడిపూర్కి సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ తిరుపతికి సంబంధించి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ త్రిచికి సంబంధించి 23 అండ్ మధురకి సంబంధించి 9 అండ్ భువనేశ్వర్కి సంబంధించి 9 అండ్ ఉడిపూర్కి సంబంధించి 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 2/7/2026 వరకు అయితే లాస్ట్ అయితే ఉంది. సో అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, క్యాండిడేట్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు సర్వ్ ఆల్ ఇండియా బేసిస్ నాట్ టు అప్లై. అండ్ అంటే ఎక్కడికైనా వెళ్ళి రావడానికి ఇబ్బందిగా ఉండేవాళ్ళు అప్లై చేసుకోకండి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. ఎందుకంటే పాన్ ఇండియా బేసిస్ కాబట్టి ఎక్కడైనా మీకు వేసే అవకాశం అయితే ఉంటుంది డ్యూటీ. సో ఇట్లా ట్రావెల్ చేయడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోకండి. అండ్ ఎక్కడైనా ఆల్ ఇండియాలో ఎక్కడైనా సర్వైవ్ అయ్యే వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు అప్లై చేసుకొని జాబ్ వచ్చిన తర్వాత పోలేకుంటుంటే బాధ చాలా ఘోరంగా ఉంటుంది. సో ముందే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్రటరీ ఇన్ 1/6/2026 షెల్ బి అలౌస్. ఎవరైతే 12th పాస్ అయి ఉంటారో 2026లో 60 మార్క్స్ తోటి పాస్ అయ్యింటే సరిపోతుంది. జనరల్ అండ్ 55% తోటి SC/ST క్యాండిడేట్స్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మినిమం 60, 70, 80 ఎక్సెట్రా మీరు ఎందులోనైనా పాస్ కాండి. 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ కంపల్సరీగా రావాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ అనేది ఎక్కడ వేసినా కానీ ఇక్కడ హిందీ ఎక్కువ ఉంటుంది కాబట్టి హిందీ అయితే కంపల్సరీగా రావాలి. మనం ఆల్ ఇండియాలో ఎక్కడ సర్వైవ్ అవ్వాలనుకున్నా కానీ హిందీ వస్తే సరిపోతుంది. మీరు ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 1/6/2026 వరకు 27 years అయితే క్రాస్ కాకూడదని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే జాబ్ ప్రొఫైల్ విల్ ఇంక్లూడ్ అసిస్టెంట్ ఆఫ్ ఆపరేషనల్ వర్క్స్ ఎట్ ఎయిర్పోర్ట్ అండ్ అసిస్టెన్సీ టు ప్యాసింజర్స్ అండ్ బ్యాగ్స్ హోల్డింగ్, ల్యాండింగ్ ఇలాంటి వర్క్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫీ పేమెంట్ వచ్చేసి జనరల్ అండ్ OBC కేటగిరీ వాళ్ళకి 500 అండ్ SC/ST EWS అండ్ ఉమెన్స్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 11/6/2026 నుంచి వెళ్ళి 2/7/2026 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే 2/7/2026 ముందు వరకు అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇంక్లూడ్ చేస్తామని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. లాస్ట్ డేట్ మెన్షన్ అయిపోయిన తర్వాత అప్లై చేస్తే మీరు అప్లికేషన్ అయితే వాళ్ళు తీసుకోరు. అండ్
అప్లై ప్రాసెస్ చూసుకున్నట్టయితే www.aaiCLAS.aero కెళ్ళైతే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏం లేదు, ఎస్ఎస్సి అండ్ మీ ఇంటర్ మెమో అండ్ క్యాస్ట్, మీరు ఆధార్ కార్డ్ కాపీ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో చేసి అండ్ స్కాన్డ్ సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. ఇది అప్లై ప్రాసెస్. అండ్ పే అలవెన్సెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్లో 21,000 అయితే వస్తుంది, అండ్ సెకండ్ ఇయర్లో 22,000 అయితే వస్తుంది, అండ్ థర్డ్ ఇయర్లో కూడా 22,500 అయితే పే చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇంటర్ తోటే కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోండి. అండ్ పే లెవెల్ 18 ప్రకారం ప్లస్ 12 హాఫ్ పే అంటే 9 lakhs అయితే వస్తాయి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. లివింగ్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది 10,000 వరకు. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. టీఏ కూడా ఉంది అంటే అర్థం చేసుకోండి. సో మీకు ఫర్దర్ ఆపర్చునిటీస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ నుంచి ఏదైనా వస్తే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా, సో మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అసలు మిస్ చేసుకోవద్దు. ఇంటర్ బేస్ కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంది బయట, ఇంటర్ బేస్డ్ కాబట్టి కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. www.ac ఇలా అయితే వ్యూ అవుతుంది. వ్యూ అయిన తర్వాత ఇక్కడ అన్ని సర్వీసెస్ అన్నీ ఇక్కడ వ్యూ అవుతాయి. మనం ఫస్ట్ వచ్చిన దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా అయితే వ్యూ అవుతుంది. సో మనం కెరియర్స్లోకి వెళ్ళి అయితే డైరెక్ట్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కెరియర్స్లో ఉంది. సో కెరియర్స్ పైన క్లిక్ చేసి మీరు ఏ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ జాబ్ పైన క్లిక్ చేసి అప్లై పైన, అండ్ మీరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే న్యూ రిజిస్టర్ హియర్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే ఆధార్ కార్డ్ అప్లోడ్ అండ్ నేమ్, మీ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అండ్ మీకు పాస్పోర్ట్ ఉంటే ఉందని, పాన్ కార్డ్ ఉంటే ఉంది, అండ్ జెండర్ మీరు మేలా ఫీమేలా, అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫర్దర్గా వ్యూ అయ్యే దాంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇవాల్టి అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.